దండం పెడతారు అబ్బా ఓయా ప్లీజ్ ఒక్క 1000 రూపాయలు రబ్బా ప్లీజ్. అగో ఏమైందా తాత గాన్నను 1000 రూపాయలు అని గంటగానం బతిమలాడుతున్నావు దేనికి చెప్పు? కొంపదీసి తాగిన కాడ బాకీ కట్టేందుకు గిట్లా అడుగుతున్నావా ఏంది ముసలోడా? గంగ గయ్యాలైతే ఈశ్వరుడు ఏ ఎట్లా దునుకుతాడు అన్నట్టు అరే నన్ను అర్థం చేసుకునే దానవు నువ్వే గీతం మాట్లాడినాక ఇక మందేడు అర్థం చేసుకుంటారే అలక తక్కువదానా మాచిన మొఖందానా మురిగిన మొఖందానా మంది కొంపలు ముచ్చేదానా నన్ను తాగుడు పాలు చేస్తావే. ఏ తలకాయ తిక్కనా ముసలోడా? ఎప్పుడు లేనిది ఈ పండుగ ముంగట 1000 రూపాయలు అని గంటగానే బతిమలాడుతున్నావు అంటే ఎవరైనా ఏమనుకుంటారు చెప్పు? తాగేటందుకు లేవు కావచ్చు అట్లా అడుక్కుంటుండు ముసలోడు అనుకుంటారు. మంది ఎవరు అనుకోరు మాసిన మొఖందానా నువ్వు ఒక్కదాని అట్లా అనుకుంటావు. నువ్వు ఇంత వీక నీతో నాకేదా పంచాది నీ అలక తక్కువ లేకుడా. అరే ఒక 1000 రూపాయలు ఇరాంచో బాగా బతలాడించుకుంటాను ఎదురా నీ దగ్గర లేనప్పుడు అయితే మంచిగా నన్ను బతలాడి పొక్కవాలి కదా ఆయనవా ఇట 1000 రూపాయలు. అరే బుజ్జే నువ్వన్న ఒక 1000 రూపాయలు ఏ పుణ్యం ఉంటే దండం పెడతా. అరే ముసలి నన్ను ఇంట్లోకి రానిచ్చేటట్లు లేదే ప్లీజా. అగో 1000 రూపాయలు లేకుంటే ముసలి ఇంట్లోకి ఎందుకు రాని అదే ముందుగా ఆ ముచ్చట చెప్పు. ఏం చెప్పాలనే పోయినేడు బతుకమ్మ పండుగకు మన ముఖ్యమంత్రి రేవంత్ సారు మంత్రి సీతక్క ఇలువగల్ల బతుకమ్మ చీర ఇస్తుందట అని అంటే ఆ ముచ్చటిని అరే లక్ష్మి సర్కార్ ఇస్తుందట ఆగరాదే అంటే అట్లా ఊకున్నది అట్లా దాటేసిన అంటే ఇంకా చీర ఇవ్వకపోతే ముసలి నన్ను దండ తోముడు తోమింది. ఇక ఈ ఏడు 2 రంగురంగుల బతుకమ్మ చీరలు ఇస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి సారు మంత్రి సీతక్క చెప్పిన ముచ్చట్లు పట్టుకొని అరే ఈ ఏడు కూడా ఆగరాదే అని అన్నందుకు చీపిరిగట్టు అందుకొని తరుముతే ఇంకో ఇటు వెనక మరో కొరికి వచ్చిన ఏం చేయాలి. అగో సర్కారు 2 మంచి మంచి చీరలు ఇస్తుందట అన్నప్పుడు నిన్నెందుకు కొట్టిందటనే ముసల్ది? కొట్టకపోతే ముద్దించుకుంటుందా? సర్కారు అనుడే తప్ప ఇచ్చింది లేదా సచ్చింది లేదా? బతుకమ్మ సాలై 2 వద్దులు అవుతుంది ఈ చీరలు నువ్వు ఎత్తనైనా చేసి నాకు ఈ బతుకమ్మ పండుగకు నువ్వు చీరలు కొనుక్క రావాలా లేకుంటే ఇంత కథ కూడిపెట్టే లేదు ముసలోడా అని బలిపోయి ఇతలా వారేసి నా కర్మ ఎవరికి చెప్పుకోను. అగో దానిదైనా ఏమందమటనే మహిళా సంఘాలలో ఉన్న మహిళలందరికీ 2 రంగురంగుల బతుకమ్మ చీరలు ఇస్తుందట సర్కార్ అని మందందరూ చెప్పుకుంటున్నారు కాదే. ఓ 2 వద్దులు ఆగమన్న రాదు? అగ్గో ఆ ముచ్చట నేను కూడా చెప్పినే తిప్పులాడి నేను ముసల్దాన్ని అయి కాటికి కాలు జాపే వయసులో నన్ను మహిళా సంఘాలు ఉంచుకుంటారా ముసలాడా నన్ను ఎప్పుడో పీకి పారేసులు అని ఇంకో 4-5 పీకింది. అయినా ఈ సర్కారు అయినా ఏం పద్ధతి అన్నట్టు ఏం పాడు అసలుకే అర్థం అవుతలేదు. అసలు బతుకమ్మ చీరలు ఇత్తరా అనేది తెలియదు ఇయ్యరా అనేది తెలియదు ఎవరికి ఇత్తరా అనేది తెలియదు ఎప్పుడు ఇత్తరా అనేది కూడా తెలియదు. అసలు అధికారులకే తెలియదు అట్నే తల్లి బతుకమ్మ చీరలు అనేటి ఇయ్యడు ఇచ్చుడు ఇయ్యంది అనేది. బతుకమ్మ శాల 2 వద్దులైనా ఇప్పటి వరకు చీరల ముచ్చటే తెలుతలేదు అని అంటే ఇయ్యడు కూడా బతుకమ్మ చీరలకు మంగళం అన్నట్టే.